సాగునీరు ఏ విధంగా కూడా ప్రకృతి సహజంగా వచ్చేటువంటి ఆ సాగునీరుని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, నిల్వ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి దాని మీదనే సాగునీరు యొక్క ప్రాధాన్యత ఉంది. రైతుకి ప్రాధాన్యంగా వ్యవసాయానికి జీవనాధారం అనేటువంటిది మొట్టమొదటగా సాగునీరు, ఆ తర్వాత పండించినటువంటి దానికి గిట్టుబాటు ధర. అటువంటి సాగునీరు విషయంలో ఈరోజు మనం ఒక అవసరం, ఒక అన్యాయాన్ని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. అవసరాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడాం. చాలామంది నా ముందున్నటువంటి వ్యక్తులు చాలా విషయాలు మాట్లాడారు. అయితే ఈరోజు ఒక్కసారి మనం కాలమానాన్ని చూస్తే కాలమానాన్ని క్రీస్తుతో కొలుస్తాం. క్రీస్తు శకమో, క్రీస్తు పూర్వమో అని. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతు గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ, నీటి వనరుల గురించి కానీ మాట్లాడాలి అంటే స్వర్గీయ మహానేత రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. రైతుల మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తి. అలాగే ఎక్కడికన్నా గ్రామాల్లోకి వెళ్తే రైతులు చెప్పేటువంటి మాట, మేము పండించినటువంటి ప్రతి గింజలో మహానేత రాజశేఖర రెడ్డి గారి చిరునవ్వు మాకు కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పి మాట్లాడతారంటేనే రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఆయన చూపినటువంటి చొరవ, శ్రద్ధ. ఆ తర్వాత రైతుల గురించి ఏ ప్రభుత్వం, ఆయన రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎవరూ ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిన తర్వాత దానికి సంబంధించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి నాంది పలికితే దాని ద్వారా ఒక 3 టీఎంసీలు అదనంగా తీసుకునేటువంటి అవకాశం ఏర్పడితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పోతిరెడ్డిపాటు హెడ్రెగ్యులేటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి దాన్ని 55,000 క్యూసెక్లకు పెంచాడో, 11,000 క్యూసెక్లు ఉన్నటువంటి దాని ద్వారా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా నీళ్లు తెచ్చుకుంటే సమృద్ధిగా రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణ వెస్ట్ ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన చేశారు. దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఈరోజు 800 అడుగులు దిగువ నుంచే దాదాపుగా రోజుకి 8 టీఎంసీలు ఈరోజు పాలమూరు రంగారెడ్డి కానీ, ఢిల్లీ కానీ, అదేవిధంగా పవర్ జనరేషన్కి సంబంధించి కానీ రకరకాల కారణాలతో ఈరోజు తెలంగాణ వాళ్ళు తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించి ఒక ఆలోచన చేస్తే దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేశారు. అందరికీ అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని అనుమానం వెనక ఎవరు కూడా కుట్ర దాగి ఉందని చెప్పి ఊహించలేదు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళకు ఉన్నటువంటి శాసనసభ వేదిక మీద, శాసనసభ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ని, దానిని తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ఆశించేశాను అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని, ఆంధ్ర రాష్ట్ర రైతుల ప్రయోజనాలని మాకు చంద్రబాబు తాకట్టు పెట్టాడు అని చెప్పి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే మేము అనుకున్నాం కనీసం చంద్రబాబు దాని మీద స్పందిస్తాడేమో, ఖండనిస్తాడేమో అని అనుకుంటే చంద్రబాబు స్పందించేటువంటి పరిస్థితులు లేదు. ఖండనిచ్చేటువంటి పరిస్థితి కాకుండా ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరన్నా మాట్లాడితే ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారంటే రైతులంటే 20 టీఎంసీ ఏ ఊరికి పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, నీ ఇంటి పక్కన నువ్వు ఈరోజు 5 ఎకరాల స్థలంలో కడుతున్నావు, 5 సెంట్ల భూమి ఎవడన్నా తీసుకుంటే ఒప్పుకుంటావా చంద్రబాబు? నువ్వు రైతులకు సంబంధించి 20 టీఎంసీని నీళ్లు ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడమంటేనే రైతులంటే ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబుకి ఏ రోజు అధికారంలో ఉన్నా దాదాపుగా 62% మంది రైతులున్నా వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులంటే అశ్రద్ధ తప్ప ఏ రోజు వ్యవసాయాన్ని కానీ రైతుల గురించి కానీ పట్టించుకోరు. అందుకే చాలామంది మాట్లాడారు ఈరోజు ఆల్మట్టికి సంబంధించి ఎత్తి పెంచుతున్నారని. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఉంటే మనకు అడ్డు అదుపు ఉండదు. చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోడు, రైతుల మీద దృష్టి పెట్టడు, సాగునీటి వనరులను కాపాడాలనేటువంటి ఆలోచన చేయడు. మనం ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మన ఇష్ట ప్రకారం ఏదైనా చక్కబెట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నిధులు కేటాయించి ఈరోజు దానికి సంబంధించినటువంటి అక్విజిషన్ ప్రారంభించారు. ఏ రోజైతే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులు జరుగుతాయో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తుకుని శాసనసభలో మాట్లాడాడు. ఆ రోజు మేము శాసనసభ్యులుగా ఉన్నాం, మీరు నిద్రపోతున్నారు, అక్కడ వాళ్ళు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు అని అంటే
ఓటుకు కోర్టు కేసులు ఇరుక్కొని రాత్రికి రాత్రి అక్కడి నుంచి మీరు ఏమైనా కట్టుకుని నన్ను వదిలేస్తే చాలని చెప్పి అమరావతికి వచ్చేసాడు. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత దాని మీద ఈరోజు నేను బస్సులో ఉండి చేశాను, లారీలో పడుకున్నాను, లారీ కింద పడుకున్నాను, గుడాలు వేసుకున్నాను అని చెప్పి దానికి ఒక కలరింగ్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చాడు. కాబట్టి ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడో పాపం చంద్రబాబు అనేటువంటి వాడు పోయిన జన్మలో మనం పురాణాలు చదువుకున్నాం, ఘోరమైనటువంటి తపస్సు చేసి మృత్యువుని జయించడమో మరొకటి సాధించడమో. చంద్రబాబు నాయుడు పోయిన జన్మలో ఏ జన్మలోనో ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ భగవంతుడి దగ్గర అసహ్యాన్ని చేయించేటువంటి వరం కోరుకున్నాడు. కాబట్టి ఏది మాట్లాడినా అసహ్యం చేయించినటువంటి వాడికి ఏదైనా మాట్లాడతాడు, ఏమీ ఉండదు. ఈరోజు వెంకటరామరెడ్డి చెప్పినట్టుగా ఓ మాట చెప్తాడు, నేను హైదరాబాద్ కట్టాను. హైదరాబాద్ కట్టానంటే పాపం హైదరాబాద్ కట్టినటువంటి కులి కుతుబ్ షా ఏమయ్యాడు, ఆయన ఆత్మ ఏమవుతుంది, కంప్యూటర్ నేనే కనుక్కున్నాను, తుఫాను అధివేశం రానికుండానని చెప్పారు. ఏది మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చాడు. అందుకే చంద్రబాబు చూస్తే ఒక విషయం గుర్తుకొస్తాం, సాధారణంగా మన ఊళ్ళలో ఇప్పుడు తగ్గిపోయారు. ఇంతకుముందు సంచార జాతర వచ్చేవాడు, ఓ బండి కట్టుకొని వచ్చి ఆ బండిలో పాపం ఆ ఊరిలో వాళ్ళంతా అడుగుతున్న తర్వాత మరలా ఇంకొక ఊరికి పోయేవాడు. పోయేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సామాను గట్రా అంతా దాంట్లో వేసుకొని పాపం దాని మీద వాళ్ళు కూడా ఎక్కి ఇంకొక ఊరికి పోయేవాడు. ఆ ఎత్తులు పాపం ఆ బరువును మొయ్యలేక వాటిని లాక్కుపోతే వాళ్ళకు ఒక తాకుడు కుక్క ఉంటుంది, దాన్ని కూడా ఆ బండి నీడలోనే పోతుంది. తీరా ఆగిన తర్వాత పొరుగురికి పోయి పాపం మోసినటువంటి ఎత్తులేమో గమ్ముకుంటే ఈ నీడలో వచ్చినటువంటి కుక్క దానికన్నా ముందుకు వచ్చి రెండు ఎత్తుల మధ్య వచ్చి అది నాలిక బయటకు తీసుకొచ్చి అదే దీన్నంతా మోసినట్టుగా భ్రమ కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు పరిస్థితి ఏంటంటే ఎవడో చేసినటువంటి కష్టాన్ని నేను చేశానని చెప్పి తన ఖాతాలో వేసుకున్నటువంటి ఆలోచన తప్ప ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఏ రోజు ఆలోచన చేయడం మీరు గుర్తుంచుకోండి. ఈరోజు ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. చంద్రబాబు పోయినసారి ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధాన్యానికి సంబంధించినటువంటి రేట్లు ఏం చెప్పాడంటే మీ గొప్పతనం కాదు, అది ఉక్రెయిన్ యుద్ధం ఉంది కాబట్టి ధరలు పెరిగాయని చెప్పాడు. ఈరోజు ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి ధాన్యం ధరలు వస్తే ఇరాన్ యుద్ధం ఉంది కాబట్టి ధరలు తగ్గిపోయాయని చెప్పి ఆ రోజు నీ నోటితోనే ఉక్రెయిన్ యుద్ధం ఉండబట్టి ధరలు పెరిగాయి, నీ గొప్పతనం కాదు అని. ఈరోజు మరలా ఇరాన్ యుద్ధం వచ్చింది కాబట్టి పడిపోయింది. నీకు అవకాశం నీకు అనుకూలంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా మనసుకోవడం తప్ప రైతుల గురించి ఏ రోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రైతులు ఎప్పుడు గుర్తుకొస్తారంటే చంద్రబాబుకి ఏదన్నా ఒక స్కీమ్ చేయాలంటే స్కామ్ చేయాలంటే స్కీమ్ పేరిట రైతులు గుర్తుకొస్తారు. చంద్రబాబు నాయుడు ఎంత దరిద్రుడు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే తాను దోచుకోవాలన్నా తనకు సంబంధించినటువంటి వాళ్ళకి దోచి పెట్టాలన్నా గతంలో ఒక స్కీమ్ ఉండేది, నీరు చెట్టు, దానికి సంబంధించి మొన్న కూడా బిల్లులు చేశాడు, అయిపోయింది. మరలా మూడో తేదీ మొదలుపెట్టాడు. దాని పేరు ఏంటంటే నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని. దాన్ని వెంటనే 6వ తేదీ కల్లా అబ్బా ఎమ్మెల్యేలు ఎంత స్పీడ్ అయిపోయారు, ఎక్కడ పట్టినా సరే జేసీబీలు ప్రొక్కలు చేసుకొచ్చి టెంకాయలు కొట్టి. కారణం ఏంటంటే నీరు చెట్టు ఏ విధంగా అయితే జరిగింది, నీరు చెట్టు ఏం జరిగింది, రైతులకు సంబంధించి ప్రధానమైనటువంటి పంట కాలం అంటే వాటి వరకు రానే రాదు. మీరు గుర్తుంచుకోండి, ఎందుకు దాన్ని రైతులు గమనిస్తారు, అయ్యా ఈ కాలువ పని బాగా చేయండి అంటారు. అందుకని దాని జోలికి రాకుండా వేరే అవసరం లేనటువంటి కాలువలు వరవ కాలువలు లాంటివి చేయించి దాని మీద దొంగబిల్లులు చేయించుకుంటే ఎవరు కూడా పట్టించుకోరు కదా అని చెప్పి సాగునీరుకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తిన ఇబ్బంది లేదని నీరు చెట్టులో గతంలో ఏ విధంగా దోసుకున్నాడో 3వ తేదీ జీవో విడుదల చేసి వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్ కట్టబెట్టి ఆ వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్ నామినేట్ చేసి 6వ తేదీ నుంచి మీరు పనులు మొదలు పెట్టండి అని చెప్పి ఫోన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి అందజేసినటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంటే అన్నదాతలను ఏ విధంగా ఆదుకోవాల్సినటువంటిది పోయి వాళ్ళను అడ్డు పెట్టుకొని తాను తన కార్యకర్తలు దోపిడీ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, ఏదైనా చంద్రబాబు నాయుడు మిషన్ అన్నాడంటే కమిషన్ ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు మిషన్ జరిగిపోడు. చంద్రబాబు నాయుడు దృష్టి అంతా కమిషన్ మీదనే ఉంటుంది తప్ప మరొక దాని మీద ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది చంద్రబాబు యొక్క ఆలోచన విధానం మీరు గమనించండి. ఈరోజు రైతుల గురించిలే ఒకరోజు క్వాంటమ్ వ్యాలీ అంటాడు, ఒకరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, జనాలకు అర్థం కాని అన్ని మాట్లాడుతుంటాడు. వీటన్నిటితో పాటు గతంలో పోలవరం సోమవారం అన్నాడు, అది ఎట్టా అటుకే వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా అమరావతి అని చెప్పి పెట్టుకున్నాడు. అమరావతి అంటే చాలా మంది పాపం అబ్బా చేస్తున్నాడు కదా. అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి బంగారు బాతు లాంటిది. కాబట్టి ఈరోజు అక్కడ కట్టేటువంటి ఇల్లు కూడా ఆ కాంట్రాక్టర్కి ఎవరికో ఒకటి కప్పు చెప్పుకుంటాడు. అంతకుముందు ఎల్లంటి ఒకటి కప్పు చెప్పినట్టుగా హైదరాబాద్లో ఇల్లు
కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా ఏంటంటే చుట్టూ కొట్టేసినటువంటి భూములకు రేటు రావాలనుకున్నాడు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకుండా వచ్చిందో వెంటనే చంద్రబాబులో ఈరోజు వణుకు మొదలైంది. కాబట్టి అందరి చేత ఏదో ఒక విధంగా అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడి దాడి చేసేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. అమరావతి అనేటువంటి దానికి ఏదో పెద్ద కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ర్యాలీలు పెట్టండి. గ్రామాల్లో కనపడలే, మండలాల్లో 10 మంది రాలే. మోటార్ బైకులు రమ్మంటే నా నియోజకవర్గంలో అయితే మోటార్ బైకులు రమ్మంటే ఏం చేశారంటే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఒక 20 మోటార్ బైకులు తెచ్చి వెనకొచ్చే మోటార్ బైకులన్నీ ఆపి 20 మోటార్ బైకుల ముందు పెట్టి ఫోటో తీసి పెట్టింది. ఇది దారిన పోయేటువంటి వాళ్ళకి సంబంధించి మీరు తెచ్చుకోలేక. కాబట్టి ఎప్పుడైతే మీకు ప్రజాదరణ లేకుండా పోయిందో వెంటనే డైవర్షన్ పాలిటిక్స్కి వచ్చేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది. అందులో భాగంగానే ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎస్ సరిచేయాలని చెప్పి ఒక మాట మనం చేసినటువంటి చెప్పుకోలేకపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెస్తే చంద్రబాబు 10 ప్రైవేట్ పనులు చేసిన దాకా సామాన్యుడు కూడా అర్థం కాదు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు కాదు, తెలుగుదేశం పార్టీలో కూటమి పార్టీలో భాగస్వామ్యమైనటువంటి వాడు కూడా కోటి సంతకాల సేకరణకు వచ్చి సంతకాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి గుండె ధైర్యం ఉంది కాబట్టి ఆ రోజు చాలా మంది ఉన్నారు ఎందుకయ్యా ఇది ఆగట్టాని. జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్లేటప్పుడు ఓ మాట చెప్పేళ్ళాం గవర్నర్ గారి దగ్గరికి, ఎవరిలో టెండర్ వేయమనండి, ఆ వేసినటువంటి వాడు సంగతి 3 నెలల లోపల తేల్చకపోతే అప్పుడు అడగండి. వెళ్తే ఎక్కడ అక్కడ కనపడకుండా నాయన ఇతను అన్నంత మంది చేస్తాను మనకి ఎందుకు వచ్చింది, ఈ చంద్రబాబు పెట్టారు రేపు ఏడబోయి ముసుకేసుకొని పడుకుంటున్నాడు కాబట్టి మనకు అవసరం లేదని ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి. కాబట్టి ఈరోజు ప్రస్తుతానికి మనం పోరాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఈ భుజస్కంధాల మీద దీనిని రాయలసీమకు సంబంధించి చెప్పుకున్నాం. నిజంగా ఏదైనా సరే పొరపాటు చేసినా ఈ విషయంలో మనం వెనకడుగు వేసినా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటిది చంద్రబాబు నాయుడు యొక్క దాగుడు మూతలకి ద్రోహానికి ఈరోజు మనకి సాగునీటికి సంబంధించినటువంటి సమస్య ఏర్పడేటువంటి ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మన ప్రధానమైనటువంటి బాధ్యత దీన్ని గురించి పోరాడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే చంద్రబాబు ఒకటే గుర్తుంచుకోండి, రైతు అనేటువంటి వాడు సంఘటితంగా రాడు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గమనిస్తాడు. అందుకని రైతులను మోసం చేయడం సులభం అనుకుంటాడు. రైతులు సంఘటన అయితే తప్ప, అందరం సమాయత్తం అయితే తప్ప దీనిని ఏదో ఈరోజు పెట్టాం మాట్లాడాం, ఈరోజు పలా దగ్గర ప్రోగ్రాం జరిగిందని రాజుకయ్యి బాతుకయ్యి లాగా ఈరోజు జరిగిపోయింది అయిపోయింది క్లోజ్ అయిపోయింది రేపటి నుంచి లేదని చెప్పినటువంటి విధంగా కాకుండా దీనిని అనంత వెంకటరామరెడ్డి అని చెప్పినట్టుగా దీని ప్రజల్లో విస్తృతమైనటువంటి దృష్టికి తీసుకువెళ్ళాలి. చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగట్టాలి. ఈరోజు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి చంద్రబాబు అమ్ముడు పోయాడో తెలంగాణ రైతుల సంబంధించిన వాళ్ళకు లబ్ధి చేకూర్చడానికి ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమకు సంబంధించినటువంటి రైతుల ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడో త్రాగునీటికి సంబంధించి కానీ సాగునీటికి సంబంధించి కానీ ఈరోజు మనం ఇబ్బందులకు గురేటువంటి పరిస్థితి ఏర్పడిందో దాని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని దీర్ఘకాలికంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పటికే గమనించాడు కాబట్టి ఒక్కొక్కటిగా ఎత్తేస్తూ వస్తున్నాడు. ఈరోజు అంతకుముందు మేము వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే ఉచిత పంటల బీమా పెట్టాడు. ఉచిత పంటల బీమా పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉందో ఒక వంతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం కడుతుంది, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది, ఒక వంతు రైతు కడతాడు. రైతు కడితే ఈరోజు వాళ్ళు ఏమన్నారంటే మేము ఓన్లీ ఏదైతే వెబ్లాండ్లో ఉన్నాయో వాళ్ళని మాత్రం అనుమతిస్తాం, కౌలుదారులకు కానీ లేదా వెబ్లాండ్లో అనుభవంలో ఉన్నటువంటి భూములకు కానీ మేము బీమా సౌకర్యం కల్పించలేమని చెప్పారు. ఈ దేశంలో మొట్టమొదటిగా మీరు కల్పిస్తే అందరికీ ఇవ్వండి తప్ప, లేదనుకుంటే సాచ్యురేషన్ బేసిస్ మీద ఇవ్వండి తప్ప, లేదు అనుకుంటే మేము దాంట్లో నుంచి బయటకు వస్తామని చెప్పి మొట్టమొదటిగా ఈ దేశంలోనే 3 రైతు కట్టాల్సినటువంటి రైతు వంతు, రాష్ట్రం భరించాల్సినటువంటి రాష్ట్రం వాటా, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇవ్వాల్సినటువంటి డబ్బు, ఈ 3ని కేవలం నేను భరిస్తాను అని చెప్పి 100కి 100% భరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే
ఇక్కడే అనంతపురం జిల్లాకు వచ్చే దాదాపుగా 2,987 కోట్ల రూపాయలు ఒక్క విడతలో ఆ రోజు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఏ పనున్నా సరే సంవత్సరానికి 3 సార్లు రైతు భరోసా కార్యక్రమం ఆయనతో పాటు వెళ్ళేవాడిని, 0 వడ్డీ పంట రుణాలకు ఆయనతో పాటు వెళ్ళేవాడిని, బీమా సౌకర్యం వస్తే ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళం, ఎక్కడికైనా అకాల వర్షాలు వస్తే పంటలు దెబ్బతింటే ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళం. ఎవరైనా అధికారులు దీనికి సంబంధించి అవసరమని అడిగితే రైతుల శ్రేయస్సు కోసం ఇదేనంటే దానికి సంబంధించి ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఎప్పుడు ఎవరున్నా సరే అది కష్టం సార్, అంత పెట్టలేము సార్ అని అంటే సరే దాన్ని పక్కన పెట్టండి అనకుండా ఏ ఒక్కరోజు కూడా రైతుల విషయంలో మనం ఆలోచన చేయాలి కదా అని కేవలం మాటలతోనే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటాడు అనేటువంటి విధానంతో కాకుండా దాన్ని ఆచరించి మాటల్లో చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి, చేతల్లో చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి అటువంటి పరిపాలన లేదు. ఏదైనా పోతే అమ్మబోతాడు కొనబోతే కొడుకులాగా ఈరోజు ధాన్యానికి సంబంధించి కానీ పండించినటువంటి పంటలకు కానీ ఎక్కడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితులు లేదు. అలాగే మనం 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఈరోజు 500 కోట్ల రూపాయలు పెట్టి కనీసం 5 కోట్లు కూడా ఈరోజు చంద్రబాబు రైతుల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏ విధంగా అయితే ఈరోజు మనం జిల్లా స్థాయిలో పెట్టుకున్నాం, జిల్లా స్థాయి తర్వాత దాన్ని ఇంకొంచెం కిందకి నియోజకవర్గ స్థాయికి, మండలాల స్థాయికి ఏ విధంగా అయితే మనం మెడికల్ కాలేజీల ఇష్యూని జనంలోకి తీసుకువెళ్ళగలిగామో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పనితనం ఎక్కువ, ప్రచారం తక్కువ. చంద్రబాబు నాయుడికి ప్రచారం ఎక్కువ, పనితనం తక్కువ. లేనిది ఉన్నది నా ఖాతాలో వేసుకుంటానంటాడు చంద్రబాబు నాయుడు. చేసింది కూడా జనాలకు తెలుసు కదా, మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముఖపాఠం పట్టుబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మనం అనేక కార్యక్రమాలు చేశాం, వాటిలో వెనకబడ్డాం. కాబట్టే ఈరోజు జనాల్లోకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి పాలన ఏ విధంగా ఉంది అనేటువంటిది గడిచినటువంటి 18 నెలల్లోనే ఈరోజు మరలా ఎప్పుడెప్పుడు ఈ మహానుభావుడు చంద్రబాబు దిగిపోతాడా, జగన్మోహన్ రెడ్డి గారు మరలా గద్దెనెక్కుతాడా అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలిగిందంటేనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ప్రజలు 100కి 100 మార్కులు వేసేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పాపం మంత్రులు ఎక్కడ పోయి తెలియదు, ఇరిగేషన్ శాఖ మంత్రి అబ్బా ఎన్నికలకు ముందు ఎంత పాపులర్ అయ్యాడైనా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పినట్టు రామానాయుడు ఈరోజు ఎంతబడి కనపడటంలా, ఏది మాట్లాడటంలా. దేని గురించి అప్పుడు ఏదన్నా వస్తే మనల్ని తిట్టడానికి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శించుకుంటున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకున్నటువంటి పచ్చ మీడియా కానీ నీతో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ రోజైనా ఎక్కడికైనా వ్యవసాయం గురించి కానీ, సాగునీటి రంగాల గురించి కానీ, రైతుల శ్రేయస్సుల గురించి కానీ ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మరొకరు కానీ వస్తే చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమంతా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాం. ఆ దమ్ము మీకుందా, ఆ ధైర్యం మీకుందా? మీరు ఏదైనా సరే మేము వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతులకు సంబంధించి, ఇదిగో సాగునీటి రంగానికి సంబంధించి ఈ పనులు చేశామని చెప్పుకునేటువంటి శక్తి, చాలా సామర్థ్యం మీకుందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. కాబట్టి కేవలం మొక్కుబడిగా ఏదో ఒకటి నేను చేశానని చెప్పి మాట్లాడటం, దానికి సంబంధించి లేనిపోయిన ఆపాదించుకోవడం, వెళ్ళిపోవడం తప్ప మరొకటి కాదు. కాబట్టి మనందరం దీని మీద దృష్టి పెట్టాలి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఇదే విధంగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం జలాశయానికి సంబంధించినటువంటి మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో మనం వచ్చేటువంటి ప్రతి చుక్క నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కానీ, ఈరోజు నెల్లూరుకు సంబంధించి కానీ, అదేవిధంగా ఒంగోలుకు సంబంధించి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 అతిపెద్ద జలాశయాలు ఉన్నాయంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం జలాశయాన్ని వదిలేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఉండేటువంటి 2 అతిపెద్ద జలాశయాలు ఉన్నాయంటే అవి 2 నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. 78 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి సోమశైల జలాశయం, 68 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి కండలేరు జలాశయం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు 36 టీఎంసీల నుంచి ఏ రోజు ఒక్క టీఎంసీ కూడా 78 టీఎంసీలకు అదనంగా పెట్టగా సోమశైల జలాశయంలో కండలేరు జలాశయం వెలవలిపోయినటువంటి పరిస్థితి. మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 36 టీఎంసీల సామర్థ్యం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడుని అధిగమించి పక్కన ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించి ఆ భూములు సేకరించి ఒకే సంవత్సరంలో మొదటి సంవత్సరంలోనే 2004లో ముఖ్యమంత్రి అయితే 2005 సంవత్సరం నాటికి సోమశైల జలాశయంలో 72 టీఎంసీలు చేసినటువంటి ఘనత ఆనాటి మహానేత రాజశేఖర రెడ్డి గారు.
అక్కడి నుంచి నీరు తరలించి 68 టీఎంసీలో ఉన్నటువంటి కండలేరు జలాశయంలో 60 టీఎంసీని నీళ్లు నిలువ ఉంచడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెల్లూరు జిల్లా రైతాంగం వెనుదిరిగినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ఆయన సంగం బ్యారేజీలకి, నెల్లూరు బ్యారేజీకి ఆ రోజు ఆయన రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు పట్టించుకోలే, మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలే. మరలా తిరిగి ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ 2 బ్యారేజీలు ప్రారంభించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉండేది 2 అలవాటు: శంకుస్థాపన చేయడం, ఇతరుల మీద వదలడం, వాళ్ళు పూర్తి చేస్తే మాత్రం దానికి సంబంధించి రేపని కత్తిరించడం, ఇది నా కనుక అని చెప్పుకుని వెళ్ళిపోవడం. కాబట్టి దీనిలో 2 కోణాలు బయటకు తీయండి. ఒకటి మనకు అవసరమైనటువంటి నీటి వనరుల గురించి మాట్లాడదాం, దానితో పాటు చంద్రబాబు నాయుడు మనల్ని చేసినటువంటి మోసానికి, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి కూడా ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం అనుకుంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు వంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధన ధ్యేయంగా అందరం కలిసి పనిచేద్దాం. ఆ విధంగా అందరూ అడుగులు వేద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజున మీకు ఆహ్వానించి మీ అందరితో నా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకించి అన్న అనంత వెంకటరామరెడ్డి గారికి, నన్ను ఆహ్వానించినటువంటి నా సోదరుడు శైలజానాథ్ గారికి, ఇక్కడ చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.